छात्र छात्राओं को मेरा नमस्कार। मैं श्रीकांत गारगया आपका स्वागत करता हूं। छात्रों, आज हम रमजान पाठ को पढ़ेंगे। रमजान मुसलमानों का पवित्र त्योहार है और यह एक निबंध पाठ भी है। छात्रों, यहां पर एक चित्र दिया गया है, चित्र देखिए और उसके नीचे 3 प्रश्न भी है और प्रश्नों का उत्तर इस चित्र के आधार से देने की कोशिश कीजिए। पहला प्रश्न है, चित्र में क्या दिखाई दे रहा है? చిత్రంలో మీకు ఏమి కనపడుతూ ఉన్నాయి? बताइए छात्रों। मुझे तो चित्र में 2 लड़के दिख रहे हैं। वे दोनों मुसलमान लड़के हैं। वे बड़ी खुशी से एक दूसरे का आलिंगन करते दिखाई दे रहे हैं। ఇద్దరు మరి ముస్లిం బాలురు మరి వారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నట్టుగా మరి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది। राइट। दूसरा प्रश्न देखिए, देश के विकास के लिए एकता का क्या महत्व है? దేశ అభివృద్ధిలో ఐక్యమత్యముకు గల విలువ ఏంటి? ఐక్యమత్యము ఎంతవరకు అవసరం? बताइए छात्रों। देश में अनेक धर्म, जाति और सांप्रदाय के लोग रहते हैं। उन सब में एकता की भावना अवश्य होनी चाहिए। एकता की भावना से सभी लोग मिलजुल कर बिना किसी भेदभाव के प्रेम से रह सकते हैं। भाईचारा की भावना बढ़ती है ना छात्रों? हाँ। अब तीसरा प्रश्न देखिए। तीसरा प्रश्न क्या है? हम धार्मिक सद्भावना कैसे बढ़ा सकते हैं? धार्मिक सद्भावना। हमारे देश विभिन्न धर्मों से भरा हुआ है और हर एक अपने धर्म के साथ साथ दूसरे धर्म का आदर करने से ही धार्मिक सद्भावना बढ़ सकती है ना छात्रों? अपने धर्म के साथ साथ दूसरे धर्म का भी आदर करना है, तभी देश में धार्मिक सद्भावना बढ़ सकती है। तो चलिए अब पाठ का उद्देश्य देखेंगे। निबंध की जानकारी के साथ निबंध लेखन का अभ्यास करना। छात्रों, यह एक निबंध पाठ है। आप लोगों को మీకు నిబంధ అనగా వ్యాసము ఎలా రాయాలి అనేటువంటి ఒక అంశాన్ని పరిచయం చేయడంతో పాటు వ్యాసము రాయడంలో మీరు నైపుణ్యం సాధించడం కోసం ఇవ్వడం జరిగింది। ఒకటి। नेक्स्ट, त्योहार मानवता का संदेश देता है। इस पाठ के द्वारा संस्कृति और सद्भावना का विकास करना। ఇది ఒక పండుగ గురించి ఉన్నది కాబట్టి పండుగలు అనేటువంటిది మానవత్వం యొక్క సందేశాన్ని ఇస్తూ ఉంటాయి। అది ఏ పండుగ అయినా కావచ్చు। కాబట్టి ఈ పాఠం ద్వారా మన సంస్కృతి, భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, సద్భావనలు, తోటి వారి పట్ల మనకు ఉండేటువంటి భావనలను పెంపొందించడం కోసమే ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది। राइट। चलिए अब पाठ के मुख्यांश को देखेंगे। भारत प्राचीन और विशाल देश है। భారతదేశము ప్రాచీనమైనటువంటిది, ఒక విశాలమైనటువంటి దేశము। यहाँ अनेक धर्मों व जातियों के लोग रहते हैं। భారతదేశంలో అనేక మతములు, అనేక కులములు చెందినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారంట। सभी धर्मों के लोग विविध प्रकार से उत्सव व त्योहार मनाते हैं। అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు కూడా రకరకాలైనటువంటి ఉత్సవాలు, పండుగలను జరుపుకుంటూ ఉంటారు మన భారతదేశంలో। ये
त्योहार समाज में खुशी और सजगता लाते हैं। ఈ పండుగలు అనేటువంటివి సమాజంలో ఖుషి అనగా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని, और సజగత అనగా చైతన్యాన్ని, మార్పును తీసుకొస్తూ ఉంటాయంట. ये भारतीय संस्कृति की शोभा में चार चांद लगाते हैं. భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని పెంచుతాయంట. శోభా మే చార్ చాంద్ లగానా, శోభా సంస్కృతికి శోభ, మన సంస్కృతి యొక్క అందం, శోభ అనగా అందాన్ని మరింతగా ప్రకాశింపచేస్తాయి. చార్ చాంద్ లగానా ఇది ముహావరా. చాంద్ అనగా చందమామ. చందమామ, ఒక్క చందమామ ఉంటేనే ఎంత వెలుతురు ఉంటుంది, ఎంత ప్రకాశం ఉంటుంది. అలాంటిది చార్ చాంద్, 4 చంద్రులు ఒకేసారి వస్తే ఎంత వెలుతురు ఉంటుందో అంత అందం పెరుగుతుంది అని అర్థం. ऐसे ही महत्वपूर्ण त्योहारों में ఈద్ ఉల్ ఫితర్ भी एक है. ఇలాంటి ఒక గొప్ప గొప్ప పండుగలలో ఈద్ ఉల్ ఫితర్ అనేటువంటిది కూడా ఒకటి. ఇసే రంజాన్ బి कहते हैं. దీనికి మరొక పేరు రంజాన్. దీనిని రంజాన్ అని కూడా అంటూ ఉంటారు. రైట్. రంజాన్ ఇస్లాం ధర్మ का प्रमुख त्योहार है. పిల్లలు, రంజాన్ పండుగ ఇస్లాం ధర్మ, మహమ్మదీయ మతానికి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగ. ముస్లిం సోదరులు జరుపుకునేటువంటి ఒక ముఖ్యమైన పండుగ. वास्तव में रमजान इस्लाम धर्म के 9वें महीने का नाम है. వాస్తవంగా చూసినట్లయితే రంజాన్ అనేటువంటిది ముస్లిం మతానికి చెందినటువంటి నెలలు. మనము ఇంగ్లీష్ నెలలు చూసాం, తెలుగు నెలలు చూసాము. అదేవిధంగా ముస్లింలకు ప్రత్యేకంగా వారికి నెలల పేర్లు ఉంటాయి. ఆ ముస్లింల యొక్క మతానికి చెందినటువంటి 9వ నెల పేరే ఈ రంజాన్. మొదటి నెల పేరు మొహర్రం. మొహర్రం నెలలో కూడా పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా ఈ 9వ నెల రంజాన్ మాసంలో కూడా పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇస్లాం ధర్మ के 5 बुनियादी सिद्धांत है. ఇస్లాం ముస్లిం మతానికి చెందినటువంటి 5 మూల సిద్ధాంతాలు ఉన్నాయంట. ఆ 5 ఏంటి? ఒకటవది తౌహీద్. తౌహీద్ అనగా విశ్వాసం, ముస్లిం మతం మీద అత్యంత దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం. రెండవది నమాజ్. ప్రతిరోజు మరి నమాజు చేయడము అనేటువంటిది ఈ మతం యొక్క రెండవ సిద్ధాంతం. మూడవది రోజా. రోజా అనగా ఉపవాసం. ఉపవాసము అనేటువంటిది రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ఉంటారు. ఇది మూడవది. నాలుగవది జకాత్. జకాత్ అనగా దానం. ఐదవది హజ్. హజ్ యాత్ర అంటూ ఉంటాం మనం. దీనినే మక్కా యాత్ర అని కూడా అంటూ ఉంటాం. మక్కా మస్జిద్ దాన్ని దర్శించడానికి వెళ్ళేటువంటి యాత్రనే హజ్ యాత్ర లేదా మక్కా యాత్ర అంటారు. ఇన్మే తీసరా సిద్ధాంత్ రోజా హై. దీంట్లో మూడవ సిద్ధాంతమే రోజా. ఇసే రంజాన్ కే మహీనే మే అదా కియా జాతా హై. ఇది ఈ మూడవ సిద్ధాంతాన్ని రంజాన్ మాసంలో పాటిస్తూ ఉంటారు. యహ్ ఇబాదతో ప్రార్థనావో వ బర్కతో కా మహీనా హై. ఇబాదతే అనగా ప్రార్థన. రంజాన్ మాసము ఒక ప్రార్థనల మాసం అంట. బర్కతోంక, బర్కత్ అనగా సంపద, మిగులుబాటు ఉండేటువంటి నెల ఈ రంజాన్ మాసం. यह माना जाता है कि इसी महीने में पवित्र ग्रंथ कुरान ए शरीफ नाजिल हुआ है. ముస్లింలు ఏమని భావిస్తారు అంటే ఇదే మాసంలో పవిత్రమైనటువంటి గ్రంథము, ముస్లింల యొక్క పవిత్ర గ్రంథం ఏంటి? ఖురాన్. దీనినే ఖురానే షరీఫ్ అని కూడా అంటారు.
మరి ఈ ఖురానే షరీఫ్ ఈ రంజాన్ మాసంలోనే ఆవిష్కరింపబడింది అని చెప్పేసి వారు నమ్ముతూ ఉంటారు. నాజిల్ హువా హే, ఆవిష్కరింపబడింది అని వారు భావిస్తూ ఉంటారంట. ఇస్లామీ మహీనా చాంద్ కే నికల్నే సే షురూ హోతా హే. ఈ ముస్లిం నెల ఎప్పుడు ప్రారంభమవుతుందంట? చాంద్ కే నికల్నే సే, అమావాస్య తెల్లారి నెలవంక, చంద్రుని నెలవంక కనిపిస్తుంది. ఆ చంద్రుని యొక్క నెలవంక కనిపించగానే ఈ రంజాన్ మాసము ప్రారంభమవుతుందంట. రంజాన్ కా చాంద్ నికల్నే పర్ ఇస్కి సూచన వివిధ ప్రకార్ సే दी जाती है. రంజాన్ నెలవంక కనిపించగానే దీన్ని వివిధ రకాల పద్ధతుల్లో ప్రజలకు తెలియజేస్తారు. ఎలా? టీవీలలో, వార్తాపత్రికలలో, మరి మస్జిద్లలో వివిధ రకాలుగా మరి వీరికి రంజాన్ నెల ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. రంజాన్ మాస్ కి సూచన మిల్తే హీ ముసల్మాన్ భాయ్ రోజోं की तैयारियों में लग जाते हैं. రంజాన్ మాసము యొక్క సూచన తెలియగానే ముస్లిం సోదరులు ఏం చేస్తారు అంటే, మరి ముస్లిం సిద్ధాంతాలలో మూడవదైనటువంటి రోజాకి తయారీయో మే లగ్ జాతే హే, ఉపవాస ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారంట. और రంజాన్ కే మహీనే భర్ రోజే రఖతే హే, కేవలం ఒక రోజు 2 రోజులు కాదు, పూర్తి రంజాన్ మాసం అంతా కూడా 30 రోజులు కూడా మరి ఈ రోజా ఉపవాసాన్ని వారు అంటారు. రోజా యాని ఉపవాస్ హే, రోజా అనగా ఉపవాసం. रोजा रखने के लिए सूर्योदय से लगभग 1.5 घंटा पहले आहार लिया जाता है. మరి ముస్లిం సోదరులు ఉండేటువంటి ఈ రోజా లేదా ఉపవాసము ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటుంది. ఏంటి అంట? రోజా రఖనేకే లియే, ఉపవాసం ఉండడం కోసం సూర్యోదయానికన్నా ముందు లగ్భగ్ 1.5 घंटा పహలే, దాదాపుగా గంటన్నర, 1.5 घंटा అంటే గంట అంటే 1 గంట, 1.5 అంటే అర్ధ గంటన్నర ముందు పహలే ఆహార లియా జాతా హే, ఆహారం తీసుకుంటారు. సూర్యుడు రాకముందే పొద్దున్నే లేచేసి ఆహారాన్ని తయారు చేసుకొని వారు ఆహారాన్ని తీసుకుంటారు. ఇసే సహరీ కహతే హే, దీనిని ఈ విధంగా వేకోజామునే సూర్యుడు రాకముందే ఆహారాన్ని తీసుకోవడాన్ని సహరీ అంటారు. రైట్. సహరీ కే బాద్ సే ఉపవాస్ ఆరంభ హోతా హే. ఈ విధంగా సహరీ పూర్తి కాగానే దాని తర్వాత ఉపవాసం అనేటువంటిది ప్రారంభం అవుతుందంట. ఇంకా అప్పటి నుండి వారు ఏమి తీసుకోరు. ఉపవాసమే పానీ తక్ పీనా మనా హే, ఈ ఉపవాసంలో నీటి చుక్క, మంచి నీరు కూడా తీసుకోరు. పానీ తక్ పీనా మనా హే, నీరు కూడా తాగరంట, నిషిద్ధం, మనా హే. ఇస్ తరహ రోజా రఖకర్ दैनिक कार्य करते हुए मन को अल्लाह की इबादत में लगाना रमजान का मुख्य उद्देश्य है. ఈ విధంగా రోజా రఖకర్, ఉపవాసము ఉండి దైనిక కార్య కర్తే హుయే, ఉపవాసం ఉన్నా కదా అని వారు మరి ఒక చోట కూర్చోరు. వారి దైనందిన కార్యక్రమాలు, దినచర్యలు అన్నీ చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూనే మన్కో అల్లాహకి ఇబాదత్ మే లగానా, మనస్సును అల్లాహ్, ముస్లింలు భావించేటువంటి, భగవంతునిగా భావించేటువంటి అల్లాహ్, అతని మీద మనస్సును నిమగ్నం చేసి ఉంచుతారు. ఇదే రంజాన్ కా ముఖ్య ఉద్దేశం. రంజాన్ పండుగ, రంజాన్ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఉపవాసము ఉంటూ ఆహారాన్ని తీసుకోకుండా పనులు చేసుకుంటూ మనస్సును భగవంతుని మీద నిమగ్నము చేయుటయే రంజాన్ పండుగ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం. రోజా రఖనే సే మనుష్య స్వస్థ వ చుస్త్ బనా రహతా హై. మరి ఉపవాసం ఉండడం వల్ల మనుషులు స్వస్థ్, ఆరోగ్యకరంగా, చుస్త్, చురుకుగా తయారవుతారంట. ఔర్ ఉస్మే ఆత్మ సంయం, ఈ విధంగా రోజా ఉండడం వల్ల వారిలో ఆత్మ సంయం అనగా ఆత్మ నిగ్రహం,
आत्मनियंत्रण, आत्मनियंत्रण, आत्मविश्वास, आत्मविश्वासम, आत्मानुशासन, స్వయం క్రమశిక్షణ ఆది గుణ్ వికసిత హోతే హే. ఇట్లాంటి గుణాలు వారిలో వికసిస్తాయంట, డెవలప్ అవుతాయంట. జిస్సే మానవతా వ సామాజికకి భావనాయే బఢతీ హే. వీటి ద్వారా మానవత్వపు, సమాజాన్ని చూసేటువంటి దృష్టికోణం, సమాజాన్ని చూసేటువంటి దృష్టికోణం, సామాజికపు భావనలు పెరుగుతాయంట. अपने कर्तव्यों का बोध होता है. వారి యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటిది వాళ్ళకు తెలిసి వస్తుంది. गरीबों के दुख दर्दों का अनुभव किया जाता है. गरीबों का दुख दर्द, బీదవారి యొక్క దుఃఖము, బాధలు, కష్టాలు ఎలా ఉంటాయి అనేది వారు అనుభవించగలుగుతారు. నిజమే కదా. బీదవారి యొక్క కష్టాలు ఏంటి? ఆకలి. ఆకలి అంటే ఎలా ఉంటుంది? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆహారం తినకపోతే కలిగేటువంటి బాధ ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు అనుభూతి చెంది మరి బీదవారికి సహాయపడాలి అనేటువంటి ఒక ఆలోచన వారిలో ఉత్పన్నమవుతుందంట. और उनकी सहायता की जाती है. వారికి సహాయం చేయాలి అనేటువంటి ఒక ప్రేరణ కలిగిస్తుందంట. రోజా सूर्यास्त के साथ ही खजूर, फल, मेवा, पानी आदि से खोला जाता है. రోజంతా గడిచిన తర్వాత ఈ రోజా ఉపవాసం అనేటువంటి సూర్యాస్తకే సాత్ హి, సూర్యాస్తమయము కాగానే ఏం చేస్తారు? ఖజూర్ ఫల్, పండ్లు, మేవా, మేవా అంటే ఎండిన ఫలాలు, కాజు, బాదాం, పిస్తా అట్లాంటి వాటిని మేవా అంటారు. పానీ, నీరు ఇట్లాంటి ముందుగా తీసుకుంటారు. అదిసే ఖోలా జాతా హే అంటే ఒక్క పొద్దు విడవడం అంటాం కదా మనం, అదన్నమాట. ఈ ఉపవాసాన్ని ముందుగా ఖర్జూర నోట్లో పెట్టుకొని అది తినేసి తర్వాత నీళ్లు తాగేసి ఆ తర్వాత పండ్లు, ఆహారము వారికి నచ్చిన ఏవైనా తింటూ ఉంటారు. ఇసే ఇఫ్తార్ కహతే హే. దీనినే ఇఫ్తార్ అని కూడా అంటారు. పొద్దున తీసుకునే ఆహారాన్ని సహరీ అంటారు. సాయంత్రం తీసుకునేటువంటి ఈ ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. కై స్థానో పర్ ఇఫ్తార్ కి దావత్ బి రఖీ జాతీ హే. చాలా చోట్ల, చాలా ప్రాంతాలలో ఇఫ్తార్ యొక్క దావతులు చాలా మంది ఇస్తూ ఉంటారంట. జిస్సే భాయిచారే కా వికాస్ హోతా హే. దీని ద్వారా సోదర భావనలు పెరుగుతూ ఉంటాయి. అనగా ఎలా పెరుగుతాయి? మరి ముస్లిం సోదరులు హిందువులను పిలుస్తూ ఉంటారు, హిందూ సోదరులు ముస్లింలను పిలిచి మరి ఇటువంటి ఇఫ్తార్ దావతులు అనేటువంటి ఇస్తూ ఉండడం కాబట్టి ఇద్దరి మధ్య ఒక స్నేహపూర్వక సోదర భావత్వం అనేటువంటిది పెరుగుతూ ఉందంట. రంజాన్ మే 5 ఫర్జ్ నమాజోं के साथ साथ, ఈ రంజాన్ మాసంలో 5 ఫర్జ్ 5 పూటల నమాజు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. మిగతా రోజులలో తక్కువ సార్లు చేస్తారు. రంజాన్ మాసంలో మాత్రం 5 సార్లు ప్రత్యేకమైనటువంటి ఈ నమాజ్ అనేటువంటి చేస్తూ ఉంటారు. నమాజ్ కే సాత్ సాత్ విశేష నమాజ్ తరావీహ్ హోతీ హే. ఒక ప్రత్యేకమైనటువంటి నమాజ్ తరావీహ్ అనేటువంటిది కూడా ఉంటుందంట. ఈ 5 నమాజులతో పాటు మరొక అడిషనల్ గా తరావీహ్ కూడా చేస్తారు. इसमें मुख्य रूप से कुरान शरीफ का संपूर्ण पाठ पठन किया जाता है. ఈ తరావీహ్ లో ఏం చేస్తారు అంటే ముఖ్యంగా ఖురాన్ షరీఫ్, ముస్లింల యొక్క పవిత్ర గ్రంథము ఖురాన్ షరీఫ్ సంపూర్ణ పాఠ్ మొత్తం మొదటి నుంచి ఎండింగ్ వరకు చదువుతారంట ఈ తరావీహ్ లో. అధికతర్ లోగ్ ఇసీ మహీనే మే జకాత్ దేతే హే. చాలా మంది ఈ రంజాన్ మాసంలోనే జకాత్ ఇస్తారంట. జకాత్ అంటే ఏం చెప్పుకున్నాం? దానం. బీదవారు, కష్టాల్లో ఉన్న వారికి దానము ఇస్తూ ఉంటారు. వే अपनी संपत्ति, सोना, चांदी, धन, वार्षिक आय आदि पर 2.5% धन निकालकर गरीबों या जरूरतमंदों में बांटते हैं. ముస్లింల యొక్క 5 సిద్ధాంతాలలో 4వది జకాత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
వీరు ఏం చేస్తారు అంటే వారికి ఉన్నటువంటి సంపద సోనా బంగారం చాందీ వెండి ధన్ డబ్బు వార్షిక ఆయి సంవత్సరపు రాబడి ఇవన్నీ కూడా లెక్క కడతారు. లెక్కగట్టి దాని మీద 2.5% 2.5% మొత్తం సంపదలో 2.5% యొక్క విలువను డబ్బును లెక్కగట్టి ఆ ధనాన్ని తీసి గరీబులకు అనగా బీదవారికి జరూరతుమందు అవసరము ఉన్నటువంటి వారికి పంచుతూ ఉంటారు. డబ్బుల రూపంలో కావచ్చు, బట్టల రూపంలో కావచ్చు, బియ్యం రూపంలో కావచ్చు, ఇంకా ఇతర రకాలుగా బీదవారికి పంచుతూ ఉంటారు. ఇస్ తరహ కియా జానే వాలా దాన్ హీ జకాత్ కహలాతా హై. ఈ విధంగా చేసేటువంటి దానాన్ని జకాత్ అని కూడా అంటారంట. इसके साथ साथ ईद की नमाज से पहले फित्रा दान भी देना जरूरी है. దీంతో పాటే ఈ జకాత్తో పాటే పండుగ రోజు ఈద్కి నమాజ్ సే పహలే పండుగ నమాజు కన్నా ముందు ఫిత్రా, దీనినే దాన్ అని అంటారు. ఫిత్రా అనగా దానం. ఫిత్రా బి దేనా జరూరీ హే. దానం చేయడము తప్పనిసరి అంట. 30 రోజుల తర్వాత పండుగ రంజాన్ రోజున వీరు నమాజ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఆ నమాజ్ చేసే కన్నా ముందు మరి ఇటువంటి గరీబులకు అవసరం ఉన్న వారికి దానము చేయడము తప్పనిసరి అంట. ఇసిలియే బి ఇసే ఈద్ ఉల్ ఫితర్ కహా జాతా హై. అందుకోసమే ఈ పండుగను ప్రత్యేకంగా ఈద్ ఉల్ ఫితర్ అనే పేరు రావడం జరిగింది అంటున్నారు. ఫిత్రా అంటే దానము. పండుగ కన్నా ముందు, నమాజ్ కన్నా ముందు ఆ పండుగ రోజు దానము చేస్తారు కాబట్టి, దానముల రోజు కాబట్టి ఈద్ ఉల్ ఫిత్రా అని కూడా అంటున్నారు. ఇస్ తరహ రంజాన్ కే మహీనే మే చారో ఓర్ పరోపకార్ కి భావన ఛా జాతీ హై. ఈ విధంగా చూసినట్లయితే రంజాన్ మాసమంతా కూడా 4 దిక్కుల 4 వైపులా ఎక్కడ చూసినా పరోపకారము, సహకారము, సహాయము, దానము ఇలా ఒక చక్కటి భావనలు వ్యాపిస్తూ ఉంటాయంట. जिससे सबको मानव सेवा के पथ पर बढ़ने की प्रेरणा मिलती है. దీని ద్వారా అందరికీ కూడా మానవ సేవ యొక్క మార్గము మీద నడిచేటువంటి ప్రేరణ లభిస్తుందంట. इसी महीने में शब्बे कदर जागने की रात होती है. ఇదే నెలలో చూసినట్లయితే షబ్బే కదర్ అనేబడేటువంటి ఒక రాత్రి, దీనినే జాగ్నే కి రాత్, జాగారం, మేల్కొని ఉండబడేటువంటి రాత్రి అని అంటారు. యహ్ ఏక మహత్వపూర్ణ ఇబాదత్ కి రాత్ హై. ఇది ఒక గొప్ప ప్రార్థనల రాత్రి. ఇబాదత్ అనగా ప్రార్థన, ప్రార్థనలు చేసేటువంటి రాత్రి అంట ఇది. ఇసిలియే बच्चे बच्चे भी बड़ों के साथ रात भर जगते हुए इबादतों में लीन होते हैं. అందువల్లనే చిన్న పిల్లవాళ్ళు కూడా, ప్రతి పిల్లవాడు కూడా పెద్దలతో పాటు రాత్రంతా కూడా జాగారము చేస్తూ ఈ ప్రార్థనలో లీనమైపోతారు. వారు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారంట. రంజాన్ కి విశేషతాओं में इत्तेफाक भी एक है. ఈ రంజాన్ యొక్క ప్రత్యేకతలో ఇత్తెఫాక్ అనేటువంటిది కూడా ఒకటి అంట. मस्जिद में ही रहकर अल्लाह की इबादत में लीन होना इत्तेफाक है. మస్జిద్లోనే ఉండి అల్లాహు మీద, అల్లాహు కోసము ప్రార్థనలు చేయడం, అల్లాహు మీద మనసు నిమగ్నము చేయడం అనేటువంటిది ఇత్తెఫాక్ అంటారు. ఇస్ మహీనే మే విశేష రూప్ సే దుఆయే మాంగి జాతీ హై. ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి పద్ధతులలో మరి దుఆయే, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. జిన్మే విశ్వ కళ్యాణ్ కి భావన హోతీ హై. ఆ ప్రార్థనలో విశ్వ కళ్యాణము యొక్క భావనలు నిండి ఉంటాయంట. ప్రపంచమంతా బాగుండాలి అనేటువంటి ఒక ఉద్దేశము ఆ ప్రార్థనలో నిండి ఉంటుందంట. రంజాన్ కే రోజే పూరే హోతే హీ అగలే దిన్ ఈద్ ఉల్ ఫితర్ మనాతే హై. రంజాన్ కే రోజే అనగా రంజాన్ యొక్క ఉపవాసాలు 30 రోజులు పూర్తి కాగానే అగలే దిన్, మరుసటి రోజు అనగా 9వ నెల కంప్లీట్ కాగానే 10వ నెల మొదటి రోజు దానిని ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారంట. యహ్ షవ్వాల్ కే మహీనే కా పహలా దిన్ హోతా హై. రంజాన్ మాసం తర్వాత వచ్చేటువంటి 10వ నెల పేరే షవ్వాల్. ఆ షవ్వాల్ నెల యొక్క మొదటి రోజునే
ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటూ ఉంటారు. ఈద్ కే దిన్ సబ్ నయే కపడే పహన్తే హే. ఇంకా పండుగ రోజు చెప్పేదేముంది, అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు, చక్కగా ముస్తాబ్ అవుతారు. ఈతర్ లగాతే హే, ఈతర్ అనగా సెంటు పెట్టుకుంటారు, చక్కగా కమ్మటి సువాసన ఇచ్చేటువంటి సెంటు పెట్టుకుంటారంట. విశేష రూప్ సే షీర్ కుర్మా సెవయ్యా బనాతే హే. ప్రత్యేకించి ముస్లింలు ఈ రోజు ఖచ్చితంగా షీర్ కుర్మా చేసుకుంటారు. దీన్నే సెవయ్యా సేమియా అని కూడా అంటూ ఉంటారు. ఈద్ కి నమాజ్ ఈద్గాహ్ మే పడితే హే. మరి రోజు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ రంజాన్ పండుగల రోజుల్లో మాత్రము వీరు నమాజ్ను ఎక్కడ చేస్తారంట, ఈద్గాహ్లో చేస్తారు. ఈద్ కి నమాజ్ ఈద్గాహ్ మే పడితే హే. ఈ పండుగ నమాజు ఈద్గాల వద్ద చేస్తారంట. नमाज में छोटे बड़े अमीर गरीब सब एक साथ मिलकर पंक्तियों में खड़े होते हैं. ఈ నమాజ్లో చోటే బడే, చిన్నలు పెద్దలు, అమీర్ గరీబ్ ధనవంతులు పేదవారు, సబ్ ఏక్ సాత్ అందరూ ఒకే వరుసలో ఒకే దగ్గర, మిల్కర్ కలిసి, పంక్తియోమే ఖడే హోతే హే వరుసగా నిలబడతారు. ఆ యొక్క ప్రార్థనలు చేసేటప్పుడు చాలా చక్కటి వాతావరణం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యహ్ దృశ్య దేఖ్నే లాయక్ హోతా హై. ఆ దృశ్యము చూడదగినగా ఉంటుందంట. అందరూ ఒకేసారి నిలబడతారు, అందరూ ఒకేసారి కూర్చుంటారు, ఒకే వరుసలో నిలబడి అందమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. నమాజ్ హోనే కే బాద్ గలే మిల్తే హుయే ఈద్ ముబారక్ కహతే హై. నమాజ్ పూర్తి కాగానే అందరూ కూడా గలే మిల్తే హే, ఆలింగనం చేసుకుంటారట. ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు ఒకరికొకరు. ఇస్ ఖుషీ మే వివిధ ధర్మం కే లోగ్ భీ భాగ్ లేతే హే. ఈ ఆనందంలో, ఈ సంతోషంలో ఆ పండుగ రోజు వివిధ మతాలకు కులాలకు చెందినటువంటి వారు కూడా పాల్గొంటారు, భాగం పంచుకుంటారు. మరి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. ఔర్ ఈద్ కి శుభకామనాయే దేతే హే, శుభాకాంక్షలు తెలియజేస్తారు. इस तरह धार्मिक सद्भावना से वहां के वातावरण की शोभा और भी बढ़ जाती है. ఈ విధమైనటువంటి ధార్మికమైనటువంటి సద్భావనలు, సోదర భావనలు అక్కడి వాతావరణాన్ని, దాని యొక్క అందాన్ని మరింతగా పెంచే విధంగా ఉంటుందంట. పండుగ యొక్క వాతావరణాన్ని మరింత ఆనందమయం చేస్తుందంట. రంజాన్ पर्व का सामाजिक दृष्टि से भी महत्व है. రంజాన్ పండుగ సమాజ దృష్టికోణంలో చూసినా కూడా చాలా గొప్పది, అద్భుతము అంటున్నాడు. వ్యాపారమే బి వృద్ధి హోతీ హే. వ్యాపారంలో వృద్ధి కలుగుతుందట. పండుగ కాబట్టి కిరాణా సరుకులు, బట్టలు అలా కొనడం వల్ల ఏమవుతుంది, వ్యాపారులకు వ్యాపారం పెరుగుతుంది. కై వ్యవసాయ వాళ్ళకు జీవికా మిల్తీ హే. కై వ్యవసాయ రకరకాల వృత్తులు చేసుకునేటువంటి వారికి ఒక జీవిక ఉపాధి అనేటువంటిది దొరుకుతుందట. యహ్ త్యోహార్ శాంతి, అహింస, త్యాగ్, పరోపకార, న్యాయ, ధర్మ ఆది గుణం కా వికాస్ కర్తా హై. ఈ పండుగ శాంతి, అహింస, త్యాగము, పరోపకారము, న్యాయము, ధర్మము మొదలైన గుణాలను వికసింపచేస్తుందంట. ఆ గుణాలను పెంపొందింపచేస్తుందంట. और हमें मानवता के पथ पर बढ़ने की प्रेरणा देता है. మనందరికీ కూడా ఒక మానవత్వపు మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో నడవమని మనకు ప్రేరణ కలిగిస్తుందంట. ఉపవాసోं का यह पावन पर्व हमें सद्भावना के सूत्र में बांधकर मानव कल्याण का संदेश देता है. ఉపవాసों का यह पावन पर्व, ఉపవాసాలతో కూడినటువంటి పవిత్రమైన ఈ రంజాన్ పండుగ మనందరిలో కూడా ఒక చక్కటి సద్భావనకి సూత్రమే బాంధకర్, ఒక మంచి భావనల యొక్క త్రాడుతో మనందరినీ బంధిస్తుందంట ఈ పండుగ. మానవ కళ్యాణ్ కా సందేశ దేతా హై. మానవునికి మేలు చెయ్యాలనే ఒక సందేశం, మానవులందరికీ మంచి జరగాలనేటువంటి ఒక సందేశము రంజాన్ పండుగ మనకి ఇస్తుంది అని అంటున్నారు. రైట్. మరి మీ అందరికీ రంజాన్
పండుగ గురించి చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. పాఠాన్ని వీలైనన్ని సార్లు చదవండి. మరొక కొత్త పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాద్.